ఈ ఆర్య అయిపోయిన తర్వాత జగడం టైంలో మిమ్మల్ని తీసుకెళ్లారా? జగడం టైంలో ఆర్య అయిపోయింది. అప్పుడు ఆర్య అయిపోయిన తర్వాత ఊరికే సరదాగా ఒకసారి అడిగాను అనమాట. మేము ఊర్లో అనుకునేవాళ్ళం కదా, మంచి హిట్ ఆర్య. నేను వచ్చేస్తానని ఇంక అప్పుడు ఇంకా పోరాడాను అనమాట. నేను వచ్చేస్తాను రా, నీకు నువ్వే డైరెక్టర్ కదా, నేను వచ్చేస్తాను. అంతకుముందు అయితే ఎవరో నాకు తెలియదు, నేను వచ్చేస్తానంటే ఒరే నువ్వు కంగారు పడకరా బాబు అక్కడ, ఎందుకంటే స్ట్రగుల్ పడ్డాడు కదా, నువ్వు అనుకున్నంత ఈజీ కదా అక్కడ, వద్దు కానీ నేను తీసుకెళ్తాను అని చెప్పి జగడానికి పిలిపించాడు అనమాట. ఒక చిన్న క్యారెక్టర్, బస్ కండక్టర్ చిన్న సీన్ ఉంటుంది, కనిపిస్తాను, ఊరికే రిజిస్టర్ అవుతానండి. మనకి ఏమి తెలియదు, వచ్చాను అంతా. అసలు ఇప్పుడంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది కానీ ఏం చేయాలో తెలియదు. అలా నుంచున్నాను బొమ్మలాగా. ఆ రంగా జగడం స్టార్ట్ అయింది నాకు. జగడం నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు అండి కౌంట్ చేసుకున్నారు? అంటే కౌంట్ చేసుకోవాలంటే ఇంచుమించులో ఒక 70-80 వరకు ఉంటాయి. ఈ 70-80లో మంచి సినిమాలు, మంచి సినిమాలు జనం గుర్తుపెట్టేవి ఒక 15-20. ఈ మధ్య అదైనా చెప్పాలంటే రాజావారి రాణి గారు అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు, ఇంకా వెనక్కి చూసుకోలేదు. ఆ తర్వాత ఇంకా సుకుమార్ గారితో ట్రావెల్ అయ్యాను. ఏం చేసేవారు అసలు సుకుమార్ గారు? ఇంకా ఆయనతో పాటు ఉండేవాడిని, డ్రైవింగ్ వచ్చి నాకు, ఇంకా కార్ డ్రైవర్ గా ఉండేవాడిని. అన్ని ఇంక ఏ టు జెడ్, ఇంట్లో ఏం కావాలన్నా మొత్తం ఆయనకి పొద్దున్నే ఆయనకి లేపడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళడం. ఇప్పటి వరకు మీరు చెప్పిన స్టోరీ మొత్తంలో మీ గురించి ఒక 2% ఉంటది, మిగతా 98% సుకుమార్ గారి గురించే చెప్పారు. ఫ్రెండ్స్ అంటే అలా ఉంటారేమో బహుశా. లేదు ఎందుకంటే అండి ఆయన గురించి చెప్పడం అంటే, ఇంకా నాకు అసలు తెలియదండి ఇండస్ట్రీకి, నేను చదువుకోలేదు. నేను ఊరికే చిన్నప్పుడు ఇంట్రెస్ట్ చూపించేవాడిని కానీ వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి దానికి రీజన్ ఆయనే కదా. ఇంట్లో ఏమనలేదా మీరు అలా వెళ్ళిపోతాను అంటే? నాకు అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. ఆయనకి అవ్వలేదు కానీ నాకు చిన్న ఏజ్ లో చెప్తున్నాను కదా, ఇంట్లో బాలాదూరు, వీడికి కనీసం దేనో దాన్ని ఇచ్చి చేసేస్తే పడుంటాడు అని ఒక మా పెద్దోళ్ళు చేశారు. మ్యారేజ్ అయిపోయింది, దాంతో లాక్ అయిపోయింది. నేను ఇంకా కట్టేశారు. ఇంక నేను ఎక్కడికి వెళ్ళటానికి వెళ్ళలేదు అనుకుంటే అప్పుడు ఈయన జగడ మూవీ పిలవడం, తర్వాత సర్లే నా దగ్గర ఉండిపోయి నీకు ఇబ్బంది ఏం లేదు నేను చూసుకుంటానంట. అప్పటి నుంచి ఆయన చూసుకున్నాడు కంప్లీట్, ఇంకా నా ఫ్యామిలీని నాకు శాలరీ లాగా ఇవ్వడం. ఇంకా ఆయన పెంచి పోషించాడు అంతే చెప్పాలంటే. కాకపోతే ఆయన సినిమాల్లో పెద్ద రోల్ ఎందుకు చేయలేకపోయాడు అనేది మాత్రం ఆయనకి ఎందుకో నాకు ఇవ్వలేకపోయేవాడు క్యారెక్టర్. ఇచ్చినవి కూడా ఎడిటింగ్ లో వెళ్ళిపోయినాయి. రంగస్థలం చాలా చోట్ల ఉంటాను, మామూలుగా కూడా కనిపిస్తాను కానీ డైలాగులు ఉన్నాయని వెళ్ళిపోయినాయి. పుష్పలో కూడా అట్లానే జరిగింది. పుష్ప 2లో ఇంకా ఎంటర్ అవ్వలేదు. మేబీ అవ్వచ్చేమో. లేదండి ఇంకా అవ్వదు. కంప్లీట్ అయిందండి అంటే పుష్ప 2కి ఇంకా వద్దన్నాడు, ఎందుకంటే నీకు సరిపడ్డది ఏం లేదురా, ఒకవేళ ఇస్తే. ఇప్పుడు ఆయనే అన్నాడు తిరిగి, నువ్వు పెద్ద ఆర్టిస్ట్ అయిపోయారు బాబు, నువ్వు మామూలుగా ఊరికే వెనకాల నుంచో పెడితే నీ ఫ్యాన్స్ ఒప్పుకోరు, ఏదన్నా నాకు థాట్ వస్తే పిలుస్తాలే, రావద్దు అప్పటి వరకు బయట చేసుకో అన్నాడు. ఇంకా ఆ రంగా ఆగిపోయింది. కానీ మంచి రోల్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఎక్సలెంట్ ఫాదర్ రోల్, చాలా ఎమోషన్ రిజిస్టర్ అయింది. రాజావారి రాణి గారు మూవీ ఒక ఫన్నీతో కూడుకున్న హైలైట్ అయింది నాకు. కిట్టయ్య గారు మాటలు బాగుంటాయి, భలే మాట్లాడతాడు అనే ఒక పేరు వచ్చింది నాకు. కానీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో చాలా ఎమోషన్ ని కూడా పండించారు. అవునండి, అది దుష్యంత్ డైరెక్టర్, ఆయన బాగా చేయించుకున్నాడు, కథ బాగా రాసుకున్నాడు. ఆయన అలా చేయించుకోగలిగాడు కనుక నేను చేశాను. చూసారా సుకుమార్ గారు మీ మూవీస్ చూడటం కానివ్వండి? చూస్తాడు, చెప్తాడు, ఇలా చేసావు అలా చేసావు, లేకపోతే అలా ఉంది ఇలా ఉంది. లేదండి, ఇప్పుడు ఏదో ఒకటి కామెంట్ అయితే ఉంటది కదా. బ్యాడ్ కామెంట్ ఏం పెట్టట్లేదు, బాగా చేసేవారా పర్లేదు, బాగా క్లిక్ అయ్యావు, యాదవని నువ్వు ఇలా చేస్తావు నాకు తెలియదురా అంటాడు. నా దగ్గర ఎందుకు చెయ్యురా, ఆయన దగ్గర ఎందుకో భయపడతాను, లేకపోతే ఏదో ఒక చిన్న కంగారు ఉంటది. ఎంత ఫ్రెండ్ అయినా గానీ ఏదో తెలియని కంగారు. ఆయన పడే టెన్షన్ కి నా వల్ల ఎక్కడ టెన్షన్ పడతాడో అని నేను టెన్షన్ పడి నీ చేయడం మానేసేవాడిని. ఆ రకంగా ఆయనకి నచ్చేటట్టు చేయలేకపోయేవాడిని.
కోపిస్ట్ అన్నారు కదా, కోపం ఎక్కువ అన్నారు కదా, భయంకరమైన కోపం అండి అప్పట్లో. సినిమాల్లోకి వచ్చిన తర్వాత మొత్తం తగ్గిపోయింది. ఎలా అంటే ఊరి దగ్గర ఏమైనా ఉన్నాయా ఇన్సిడెంట్స్? ఊరి దగ్గర చిన్నప్పుడు భయంకరంగా కొట్టేసి వచ్చేసేవాడు అండి ఎవరితోటన్నా గొడవ పడితే. ఓహో, ఓకే. తుక్కు కింద కొట్టేయడమే. పెద్ద నా విషయంలో కూడా నన్ను ఎవరన్నా, నేను కొంచెం స్లోగా ఉండేవాడిని. మనిషిని అయితే రఫ్ గా కనిపించేవాడు కానీ పెద్ద పిరుకోండి. ఎవరన్నా నలుగురు కొట్టడానికి వస్తే పారిపోయింది. అలాగా ఈయన కొట్టేసి నన్ను సేవ్ చేసేవాడు. అది బాబు ఎవరు కెట్టగానే కొట్టకుండా వెనకాల సుగ్గాడు వచ్చేస్తాడు అని వారు. సుగ్గాడు అంటే ఊర్లో సుకుమార్ని జనరల్ గా పిలుచుకుంటాం కదా, కెట్టగాడు సుగ్గాడు. వాడు వెనకాల సుగ్గాడు ఉన్నాడు బాబు వచ్చి కొట్టేస్తాడు అని. కానీ స్టేజ్ పైన ఒక మాట అన్నారు, ఆయన చేసిన కూలి డబ్బులతో నన్ను సినిమాకి తీసుకెళ్లేవారు అని. ఏంటండి ఆ స్టోరీ ఏంటి అసలు? అది ఆయన గొప్పతనం అండి. అది ఇప్పుడు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ గా తిరిగినా ఒక స్థాయికి వెళ్ళేటప్పటికి ఎవరు చెప్పరు. ఆ స్థాయిలో నేను చిన్నప్పుడు వీడితో కలిసి తిరిగాను, వీడే నన్ను చూసేవాడు, పోషించేవాడు, డబ్బులు పెట్టేవాడు అని ఎవరు చెప్పరండి. అది ఆయన ఆ మెంటాలిటీ. అది చిన్నప్పుడు ఆయన తీసుకెళ్ళినా నేను తీసుకెళ్ళినా అది జనరల్. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యని ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు ఖర్చు పెట్టేస్తాం, అది పెద్ద లెక్క ఏం కాదు. ఆ రోజులో ఏముందంటే 10 రూపీస్ ఉంటే ఎక్కువ. మీరు ఎట్లా, మీరు వ్యవసాయ పనులకు వ్యవసాయ పనులు చేసేవాడిని. ఆ రోజులోనే 20 రూపీస్ 30 రూపీస్ సంపాదిస్తే రోజుకి అవి అదే ఇంకే ఇద్దరు కలిసి సినిమాలకి వెళ్ళిపోయేవాళ్ళం ఎక్కువ. ఇంకా సినిమా చూస్తాం, మళ్ళీ సెకండ్ షో చూసి మళ్ళీ సైకిల్ మీద రావడం. సైకిల్ ఇంచుమించు మా ఊరి నుంచి జగ్గన్నపేట అని ఒక సిటీ ఉందండి, 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు సైకిల్ వేసుకెళ్ళిపోవడం నైట్. పైగా రోడ్లు కూడా లేవు అప్పట్లో, మట్టి రోడ్లు, చీకటి. చీకటిలో వచ్చేసేవాళ్ళం. ఆ దారిలో మళ్ళీ మా కాలువ గట్టి వెళ్తుంటే ఆ చేపలు ఎగిరి రోడ్డు మీద పడేవాడిని. కొర్రమేన్లు, చిన్న చిన్న బొచ్చు పరిగిలు అవి ఉంటాయి కదా, అవి ఎగిరి రోడ్డు మీద పడేవి మేము వెళ్ళేటప్పటికి. అవి చూస్తే ఇంకా మళ్ళీ వాటిని కూడా ప్యాక్ చేసి ఇంటికి పెట్టి రావడం. అలాంటి పనులు చేసేవాళ్ళం. మీరు చిన్నప్పుడు చేసిన పనులన్నీ ఏవైనా కొన్ని సినిమాల్లో పెట్టడం జరిగిందా, సుకుమార్ గారి సినిమాల్లో? చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అంటే అండి, అదే ఆర్య సినిమాలో అయితే ఆ ముంజులు తాటి ముంజులు కట్ చేసి ఆ ముంజు తిని బండి చేసిస్తాడు హీరోయిన్ కి. అవి చాలా మంది ఎక్స్పీరియన్స్. అదంతా మా ఎక్స్పీరియన్స్. సమ్మర్ లో పొలాలు వెళ్ళిపోయి ముంజులు కొట్టించుకోవడం, ఆ ముంజులు తినడం, ఆ బళ్ళు చేసుకుని తయారు చేసుకుని వాటికి మళ్ళీ ట్రక్కులు కట్టడం, ఏదో పెద్ద పెద్ద బిజినెస్ అప్పుడు ఆ పిల్లలకి. అది పెట్టాడు. ఇంకా ఆర్యలో ఒక కొబ్బరాకుని ఇలాగా తారాజువలాగా లాగుతాడు, దాన్ని ఇలా పట్టుకుని లాగితే అది ఎగిరిపోద్ది పైకి. ఇవన్నీ మేము చిన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినాయి. ఇంకోటి ఏంటంటే ఫన్నీ నవ్వు వచ్చేది, దిల్ సినిమాలో వేణుమాధవ్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఒక లేక దూడ కట్టుకుని నడువుని కట్టుకుని కూర్చుని పేకాడతారు. అది సడన్ గా మధ్యలో ఎగిరి వెళ్ళిపోద్ది, దూకుతుంది. దాంతో పాటు వేణుమాధవ్ గారు కూడా లాక్కెళ్ళిపోతుంది. అది సుకుమార్ గారి ఎక్స్పీరియన్స్. మేమందరం అక్కడ సరదాగా పొలాల్లో దూడ మేపుతుంటే ఆయన వచ్చాడు. వస్తుంటే మేము నలుగురు కూర్చుని ఏదో ఆడుతున్నాం అక్కడ, బచ్చాలాట అని. అప్పట్లో సిగరెట్ పెట్టి అట్లని బచ్చాలా చేసేవాళ్ళం. ఏదో ఆట ఉండేది, అది ఆడుతుంటే ఆ మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు అనమాట. కూర్చుంటే ఆ లేక దూడతో ఆడుకున్నాడు. ఆ తాడుని ఊరికే ఏదో ఆదమరకు ఇలా నడని కట్టుకుని కూర్చున్నాడు మాతో పాటు. సేమ్ అది అలాగే మధ్యలో ఒక్కసారిగా ఉరికింది, కొంత లెక్క లాక్కెళ్ళిపోయింది. బట్టలు ఇదంతా కొట్టుకుపోవడం, దెబ్బలు తాగడం, అది దృష్టిలో ఉంచుకున్నాడు. అదే సీన్ దిల్ సినిమాలో పెట్టాడు. చాలా ఎక్స్పీరియన్స్ చేసాడు ఆయన. ఇవన్నీ ఆల్మోస్ట్ సినిమాలో పెడతాడు. రంగస్థలంలో కూడా హీరో గారి చేత మాట్లాడించినవి అవన్నీ కూడా మేము చిన్నప్పుడు మేము మాట్లాడుకునేవి. ఆ యాసని అలా రప్పించాడు. గోదావరి వాళ్ళు మాట్లాడే మాటలు